ఈ మధ్య కాలంలో ఒక కొత్త భయం మనుషుల్లో చాలా పెరిగిపోయింది. ఈరోజు ఈ గ్రహానికి పూజ చేయకపోతే దోషం వస్తుంది. ఈరోజు ఈ పరిహారం చేయకపోతే కష్టం వస్తుంది. ప్రతి రోజుకి ఒక కొత్త పూజ, ఒక కొత్త దోషం, ఒక కొత్త భయం. ఒక్కసారి ఆలోచించండి. ఇది నిజంగా ధర్మమా? లేక మన భయాన్ని ఉపయోగించుకునే వ్యాపారమా? ముఖ్యంగా ఆన్‌లైన్‌లో పూజలు పెరిగేసరికి ప్రతిరోజు ఏదో ఒక గ్రహ పూజ, ప్రతిరోజు ఏదో ఒక గ్రహశాంతి, ప్రతిరోజు ఏదో ఒక కొత్త భయం. ఈ రోజున మాత్రమే చేయాల్సిన పరిహారాలు అంటూ ఇలా ప్రచారాలు చేయడం మనం రోజూ చూస్తూనే ఉన్నాం. దయచేసి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీ యొక్క భయాన్ని చూసి పూజను కొనిపించేవాడు కాదు. మీకు ధర్మ మార్గాన్ని చూపించేవాడే నిజమైన మార్గదర్శి. ఇక్కడ నేనే దోష పరిహారాన్ని కూడా చిన్న చూపు చూడడం లేదు. ముందుగా మీ ఇష్ట దైవాన్ని, మీ కులదైవాన్ని ఆరాధించడం అలవాటు చేసుకోండి. అంతే తప్ప దోషం పేరుతో మిమ్మల్ని భయపెట్టే వాళ్ళని అస్సలు నమ్మకండి. గోత్రనామాలు ఆన్‌లైన్‌లో ఇచ్చేసి వాళ్ళ పూజ చేసి మీకు ప్రసాదం పంపిస్తా అని చెప్తే అది ఎటువంటి దోష పరిహారం కిందికి రాదు. దోష పరిహారము అంటే యజమాని అక్కడ ఉండి చేసుకుంటేనే అది పరిహారము. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ కులదేవుడి యొక్క అనుగ్రహము మీపైన మీకు నమ్మకం ఉన్నంత కాలము ఏ గ్రహము, ఏ దోషము కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. మోసాన్ని నమ్మకండి, ధర్మాన్ని నమ్మండి, భయాన్ని నమ్మకండి, భగవంతుని నమ్మండి. ప్రతిరోజు ఒక కొత్త పూజ, ఒక కొత్త పరిహారం అని పరిగెత్తకండి. మీ ఇంట్లో ఉన్నటువంటి దైవం దగ్గర మీ యొక్క కష్టాన్ని చెప్పుకోండి. ఆయనే మీకు మంచి మార్గాన్ని చూపిస్తాడు. మీకు కూడా నేను చెప్పిన విషయం వాస్తవం అనిపిస్తే నేను మోసాన్ని కాదు ధర్మాన్ని మాత్రమే నమ్ముతాను అని కామెంట్ చేయండి. జై శ్రీమన్నారాయణ.